నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రులకి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, మనకి ఉన్నటువంటి నక్షత్రాలు 27. ఆ యొక్క నక్షత్రాలు ఏ గణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, ఏ నక్షత్రాలు ఏ గణానికి సంబంధించి ఉన్నాయి అనే విషయాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ గణాలు మనకి 3 రకాలు. అవి 1 దేవగణం, రాక్షస గణం, ఇక మనుష్య గణం. అయితే ముందుగా దేవగణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏవి అనేది చూద్దాం. పునర్వసు, పుష్యమి, స్వాతి, హస్త, శ్రవణం, రేవతి, అనురాధ, మృగశిర, అశ్వని. మొత్తం ఇవి 9 నక్షత్రాలు. ఈ 9 నక్షత్రాలు దేవగణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 9 నక్షత్రాలు. ఇక ఈ యొక్క రాక్షస గణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు చూద్దాం. అవి కృత్తిక, ఆశ్లేష, మఘ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతవిషం. ఈ 9 నక్షత్రాలు రాక్షస గణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు అన్నమాట. ఇక మనుష్య గణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏవి? అవి రోహిణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, భరణి, ఆర్ద్ర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. ఈ 9 నక్షత్రాలు మనుష్య గణానికి సంబంధించినటువంటి నక్షత్రాలన్నమాట. ఇక ఒక్కొక్క గణానికి గల గుణములను చూద్దాం, వారి లక్షణాలని చూద్దాం. ముందుగా ఈ యొక్క దేవగణాన్ని వారికి చూసినట్లయితే, వీళ్ళు గురువులంటే అమితమైనటువంటి భక్తి విశ్వాసం ఉంటుంది. దేవతలన్నా, అలాగే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు అన్నా, వారి పట్ల భక్తి భావాలతో మెలుగుతారన్నమాట. మంచి అందమైనటువంటి రూపాన్ని పొంది ఉంటారు. వాళ్ళ మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది. అన్ని విషయాలను కూడా తెలుసుకున్న వారై ఉంటారన్నమాట దేవగణం. వీళ్ళ మనసులు స్వచ్ఛంగా ఉంటాయి. ఏ పని చేసినా ఆ పనిలో పవిత్రత అనేది ఉండేటట్లు చూస్తారన్నమాట వీళ్ళు. ఇక ఈ యొక్క రాక్షస గణానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలను చూద్దాం. ఈ యొక్క రాక్షస గణంలో పుట్టినటువంటి మనుషులు తామస స్వభావాన్ని పొంది ఉంటారన్నమాట. పాప కార్యక్రమాలు అనేది అతి సులువుగా చేస్తారు. రహస్య కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే, పాప కార్యక్రమం చేయాలి అన్నా అందులో సులువుగా పాలు పంచుకోవాలన్నా వీళ్ళే సాటి అని చెప్పాలి. కలహాలంటే చాలా ఇష్టంగా ఉంటారన్నమాట. ఎక్కువగా విరోధాన్ని తెచ్చుకోవటానికి చూస్తారు. విరోధ స్వభావం అనేది వీళ్ళకి కలిగి ఉంటుందని చెప్పాలి. దుర్మార్గమైనటువంటి పనులు చేయటంలో కూడా వీళ్ళు అడుగు వేయరన్నమాట.
అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఫలితాలు కూడా ఒక్కొక్కసారి జాతక ఫలితాన్ని బట్టి అనుసరించి ఉంటుంది. ఆ యొక్క మనుజుడు ఆ పుట్టినటువంటి జన్మచక్రం, జాతక చక్రం పడినటువంటి ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కూడా ఆ మనుజుడి యొక్క గుణగణాలు అనేవి కాస్త మార్పు చేర్పులు అనేవి ఉంటాయి. మిత్రుడు ఈ విషయాన్ని ప్రత్యేకించి గ్రహించాలి. ఇక మనుష్యగణ గల వ్యక్తుల యొక్క స్వభావం చూద్దాం. ఈ యొక్క మనుష్యగణంలో పుట్టినటువంటి వాడు చక్కగా అన్నదానాలు అనేవి చేస్తాడు. డబ్బులు కూడా వీళ్ళకి చాలినంతగా ఉంటారు. మంచి సంతానాన్ని పొందినవాడుగా ఉంటాడు. దైవము పట్ల భక్తి కలవారై ఉంటారు వీళ్ళు. వస్త్రాలకు కానీ ఎటువంటి సౌఖ్యాలకి వీళ్ళకి ఒక విధంగా ఇబ్బంది అనేది ఉండదు. స్త్రీ సౌఖ్యం కూడా అనుభవించేవాడుగా ఉంటాడనమాట వీడు. ఈ యొక్క మనుష్య గణంలో పుట్టినటువంటి వాళ్ళు. ఇక ఈ గణాలు మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే, వివాహ కాలంలో కూడా ఈ గణ పొంతన అనేది చూడటం అనేది జరుగుతుంది. మరి ఒక వీడియోలో వివాహానికి ఈ యొక్క గణాలని, నక్షత్రాలని, గుణాలని వీటిని ఎలా మనం తెలుసుకోవాలి, వివాహానికి ఇవి తప్పనిసరా కాదా అనే విషయాన్ని వేరొక వీడియోలో చేసి నా మిత్రుల కోసం పెట్టడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి జాతక పరిస్థితుల నుంచి చెప్పడం అనేది జరిగింది. మిత్రుడు గ్రహించే ప్రార్థన. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా చక్కగా మీరు సహృదయంతో మిత్రులు తెలియజేయగలరు. తప్పకుండా మీ యొక్క సందేహాల్ని నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. నమస్తే, మీ కిషోర్ బాబు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.